అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రాబోయే శుక్రవారం రథసప్తమి. ఇలా చేస్తే సూర్యుని దయ మీపై ఖచ్చితంగా ఉంటుందండి. అయితే రథసప్తమి నాడు ఏ పనులు చేస్తే మనకు దీర్ఘాయుస్సుగా ఉంటాము, అలాగే ఆరోగ్యంగా ఉంటామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రథసప్తమి నాడు ఈ పనులు చేస్తే సంపద, దీర్ఘాయుస్సు, సూర్యభగవానుడి ఆరాధన అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన పండగల్లో రథసప్తమి చాలా ముఖ్యమైనది. మాఘమాసములోని శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి నిర్వహించబడింది. దీన్నే ఆరోగ్య సప్తమి అని, అచల సప్తమి అని, సూర్య జయంతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే రథసప్తమి నాడు సూర్యభగవానికి పూజించడం వలన ఆయన కరుణ పుష్కలంగా ఉండి అనారోగ్య బారిన పడకుండా జీవించడానికి, సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి ఈరోజు పూజ చేస్తే. అంటే సప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్షాన్ని అంటే ప్రకాశిస్తాడు. చాలామంది బాగా నమ్ముతారండి. ఇక రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, ఆ రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు. అయితే ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు, అంటే 8:54 వరకు ముగిస్తుందండి. అంటే 9 వరకు ఉంటుంది. అయితే ఫిబ్రవరి 16వ తేదీన సూర్య అంటే ఉదయాన తిథి ఆధారంగా సప్తమిని జరుపుకుంటాం కదా. ఇక రథసప్తమి పర్వదినాన ముఖ్యంగా చేయవలసిన పనుల విషయానికి వస్తే ఆ రోజు దాన ధర్మాలు చేసిన విశేషమైన ఫలితం వస్తుందండి. సూర్యుడు దాన ధర్మాలు చేసే ప్రసన్నుడవుతాడని, రథసప్తమి నాడు నిరుపేదలకు, బ్రాహ్మణులకు పప్పులు, బెల్లం, గోధుమలు, రాగి, ఆ తర్వాత కాషాయం రంగు వస్త్రాన్ని దానం చేయాలని, అలాగే ఎరుపు వస్త్రాలు కూడా దానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు ఉదయాన్నే నది స్నానం ఆచరించి సూర్యుడిని పూజించి ఉపవాస దీక్షలో దాన ధర్మాలు చేస్తే గొప్ప ఫలితం వస్తుందని, 7 జన్మాల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెప్తున్నారండి పండితులు. అయితే రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, సంపదతో పాటు కుటుంబం ఆనందంగా ఉంటామని, ఈసారి రథసప్తమి నాడే బ్రహ్మయోగం, భరణి నక్షత్రం ఉన్నాయండి. ఈ రోజుని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారండి. రథసప్తమి రోజు తెల్లవారుజామున 5 గంటల లోపు స్నానం చేయవలెనండి. నీళ్ళలో ఎర్రచందాన్ని, బెల్లాన్ని, ఎర్రటి పుష్పాలు వేసి సూర్యునికి సమర్పిస్తే, ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాల్లోని విజయం లభిస్తుందని చెప్తున్నారు. సూర్యుడి కరుణ కోసం ఖచ్చితంగా ఇలా చేయండి. చక్కగా స్నానం చేసి సూర్యునికి నీటిని నివేదించి నమస్కార ముద్రతో సూర్యభగవానుడికి నిష్ఠగా పూజించడం వలన మంచి జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి సూర్యునికి ఎర్రటి పుష్పాలతో అగరబత్తులు, కర్పూరం అంటే అగరబత్తితో ధూపం ఇచ్చి కర్పూరం పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తే సంతోషంగా జీవించడానికి ఆ సూర్యుడు దయ ఎప్పుడు మన మీద కలుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.